రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అనాలోచిత చర్యలు, అపరిపక్వత, పాలన మీద పట్టు సాధించలేక ఒక అయోమయ గందరగోళ పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, ఆ 420 హామీలు అమలు చేయలేక, అమలుకు సాధ్యం కాదని తెలిసి కూడా ఫేక్ ప్రచారాలతోని ప్రజలను మభ్యపెట్టి అధికారులకు వచ్చి 14-15 నెలలు కావస్తూ ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలే ఇవాళ వారికి ఉరితాడై కూర్చున్నది. అందుకని ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద, మోదీ గారి మీద, రాష్ట్ర నాయకత్వం మీద ఎదురుదాడి చేసి పబ్బం గడుకునే ప్రయత్నాలు. ఏదైతే RRR తెలంగాణ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మనం భావిస్తూ వచ్చామో, అటువంటి ఆ యొక్క ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు RRR ప్రాజెక్టు ముసుగులో బీఆర్ఎస్ యొక్క నాయకుల వారి యొక్క ఆస్తులు కూడగట్టుకోవడానికి, వారి ప్రయోజనాలు కాపాడడానికి అక్కడి ప్రాంతం యొక్క రైతులను ప్రయోజనాలు పణంగా పెట్టి, మరి ముఖ్యంగా ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఈ RRR ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని, బీఆర్ఎస్ యొక్క మరి తప్పుడు అలైన్మెంటు అంశాలను ప్రస్తావించి దాన్ని సరిదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికల్లో ఏ రకంగా గ్యారంటీలు రాహుల్ గాంధీ ద్వారా, సోనియా గాంధీ ద్వారా, మల్లికార్జున్ ఖర్గే ద్వారా ప్రజలకు హామీలు గుప్పించి లబ్ధి పొందినారో రాజకీయంగా, అదే పంతాలో ప్రియాంక గాంధీ ద్వారా భువనగిరిలో సభ నిర్వహించి ఈ RRR యొక్క ఉత్తర భాగానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ వల్ల రైతులు తమ విలువైనటువంటి పంట భూములు కోల్పోతున్నారని, ఈ పాటికే నేషనల్ హైవేస్ లేదా అనేక పర్యాయాలు అభివృద్ధి పేరుతో రైతుల యొక్క మరి పచ్చటి పొలాలను ఆనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, ఈ RRR పేరు మీద మళ్ళీ నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు, ప్రియాంక గాంధీ స్వైతం కూడా హామీ ఇచ్చి, ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఆనాడు హామీలు ఇచ్చినటువంటి, భరోసా కల్పించినటువంటి, ధర్నాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వము వాళ్ళ మంత్రులైనారు, ఎంపీలైనారు, ఎమ్మెల్యేలు అయినారు. ఈరోజు వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగబోయినాయి? రైతుల వాళ్ళ గోస ఆనాడు మరి బీఆర్ఎస్ యొక్క మోసాలను సరిదిద్దుతామని చెప్పి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ గోస పుచ్చుకుంటున్నారో, వాళ్ళ మోసానికి ఇది పరాకాష్ట. మంత్రులు పత్తాలేరు, రైతులు వారు మొరబెట్టుకుంటామంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇది మా చేతుల్లో లేదు, ముఖ్యమంత్రి స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికే మీ గోడు చెప్పుకోండి అని చెప్పి. అంటే ఇవాళ ప్రియాంక గాంధీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లకు వచ్చి నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం ఓటేయమని చెప్పాడు. 1 సంవత్సర కాలంలోనే
ఇవాళ పతా లేకుండా పోయినారు. కాబట్టి తీరా చూస్తే ఇప్పుడు ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల వల్ల గేమ్ చేంజర్గా భావించే త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు ఇవాళ అసలుకే మోసం వచ్చే విధంగా ఈ కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం ట్రాఫిక్ పై మళ్ళీ సర్వే, సిపిఆర్లో సమగ్ర వివరాలు లేవని ఇవాళ కేంద్రం సూచిస్తూ ఉంటే రీసర్వే జరిగితే కానీ ఆమోదం పొందే పరిస్థితి లేదు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక రీసర్వే. వాస్తవంగా డిపిఆర్ తయారు చేసే ముందు ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ప్రయాణించేటువంటి వాహనాల సంఖ్య ఎంత, ఆ టోల్ మాధ్యం ద్వారా ఆ వాహనాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది, ఎంతమంది ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ఈ పాటికే ఓఆర్ఆర్ అనేది ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు మరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దానికి అదనంగా త్రిబుల్ ఆర్కు పోతూ ఉన్నప్పుడు ఈ ఓఆర్ఆర్కు త్రిబుల్ ఆర్కు మధ్యలో కొన్ని చోట్ల 23 కిలోమీటర్లు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు బాధితులు ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు, మీ నాయకులే దాని ఉద్యమానికి ఆజ్యం పోసి ఆ రకంగా న్యాయం చేస్తున్న విషయాన్ని విస్మరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ యొక్క త్రిబుల్ ఆర్లో అలైన్మెంట్లో మార్పులు అడిగింది, డిమాండ్ చేసింది ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు. మేము ఈ పార్టీకి ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు నష్టపోయినాం అలైన్మెంట్ మార్చి. కానీ దానికి భిన్నంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించి ఇవాళ 42 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి పెంచి ఉత్తర భాగానికి మాత్రం 23 కిలోమీటర్లకి పరిమితి ఇచ్చారు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ముఖ్యమంత్రి గారికి దక్షిణ భాగాన అలైన్మెంట్ మార్చాలనేటువంటి ఆలోచన రావడము, ఉత్తర భాగాన్ని ఇవాళ పూర్తిగా విస్మరించి ఈ రైతుల గోడును పరిగణలోకి తీసుకోకుండా ఇది త్రిబుల్ ఆర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మేలు చేసేదానికి మీరు తలపెడుతున్నారా? అసలుకే మోసం వచ్చే విధంగా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చదలుచుకున్నారా? ఈ రైతులు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడగదలుచుకున్నారు. వాస్తవంగా పూర్తి లోపభూయిష్టమైన ఒక డిపిఆర్ తయారు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలు, ఉత్తర భాగానికి సంబంధించి 90% భూసేకరణ చేపట్టామని, 2332 కిలోమీటర్లు ఎకరాలు అవసరమైతే అసలు ఇంతవరకు ఆ భూసేకరణ చేసిన దాఖలాలు లేవు. అలైన్మెంట్ మారాలని ఒత్తిడి పెరుగుతుంది తప్పితే మేము భూసేకరణ చేసాం 90%. వెంటనే దక్షిణ భాగానికి సంబంధించి మరి కేంద్రం టెండర్లు కాల్ఫర్ చేయాలని చెప్పి ఒత్తిడి పెంచుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు ఇంతకుముందు చెప్పిన హెచ్టీ లైన్లు, ఎస్టీ స్తంభాల కోసము, నేషనల్ హైవేస్ కోసము భూములు కోల్పోయిన చరిత్ర. ఈ త్రిపురాల వల్ల భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలో పూర్తిగా ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి. ఈ రకంగా మరి ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని చెప్పి వారు తొక్కని గడపలేదు. కాంగ్రెస్ పట్ల ఆశలు సన్నగిల్లి మా దగ్గరికి వస్తే మేము ఈ అంశాన్ని తీసుకొని మరి భారతీయ జనతా పార్టీ, ఈ రైతు బాధితుల సంఘం వాళ్ళ నేతృత్వంలో భువనగిరిలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం, రాష్ట్రానికి సూచిస్తామని చెప్పారు. ఇంతవరకు మరి దాన్ని ఊసలేదు. ఆ రకంగా చూసినట్టయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మళ్ళీ రీసర్వే చేసే పరిస్థితి. అంటే ఈ రకంగా కేంద్రాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఈరోజు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇవాళ
పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఉత్తర భాగము దక్షిణ భాగానికి సంబంధించిన ఈ త్రిబుల్ పట్ల కేంద్రమేమో అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టులు కానీ నిధులు కానీ అటు రైల్వే కానీ నేషనల్ హైవేస్ కానీ ఇతోధికంగా సహాయపడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే పాడిందే పాటగా మీరు ఎక్కడ ప్రజలు ఇవాళ గ్యారంటీల మీద ప్రశ్నిస్తూ ఉంటే జవాబు చెప్పలేకుండా మంత్రులు సైతం ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్షన్లు పెంచలేదు, ఇవాళ మనం ఇచ్చిన గ్యారంటీలు అమలుకు నోచుకోలేక తిరగలేకపోతున్నామని చెప్పి స్వయంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులే బహాటంగా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మరి దిక్కు తోచని పరిస్థితుల్లో మరి ఆ రకంగా ఇవాళ బీజేపీ మీద ఎదురుదాడి చేయడం రాజకీయంగా ఇది పరిపాటిగా మారింది. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ త్రిబుల్ విషయంలో ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదు? ఎందుకు అలసత్వం వహిస్తూ ఉన్నారు? ఎందుకు కేవలం మీరు దక్షిణ భాగాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు? ఉత్తర భాగం యొక్క బాధితులు రైతుల గురించి ఎందుకు ఇవాళ మీరు వారు గోసపుచ్చుకుంటారు? గతంలో ఇదే బాధితులు రైతులు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని వారు ప్రశ్నిస్తే వారు రైతులను చూడకుండా ఏ రకంగా బేడీలు వేసి జైలుకు పంపిస్తే మరి కాంగ్రెస్ ఏమో తక్కువనా అంటే కాంగ్రెస్ మనం చూసాం లఘుచర్లలో ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆ జిల్లాలోనే భూసేకరణ విషయంలో ఏ రకమైనటువంటి దాష్టికానికి ప్రభుత్వ యంత్రాంగం పాల్పడదు. గిరిజన రైతులు మా భూములు మరి అప్పనంగా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయమంటున్నది. మేము మా కష్టార్జితాన్ని ఈ రకంగా మరి ఎటువంటి మరి న్యాయపరమైనటువంటి పారితోషికం కానీ ప్రత్యామ్నాయాలు చూపకుండా చేస్తుందని చెప్పితే జైలుకు పంపించిన ఉదంతం. కేసీఆర్ చేసిన తప్పిదాలనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి పట్టిన గతి రేవంత్ రెడ్డి గారికి కూడా పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సంవత్సరం దాటింది, ఇక మాయ మాటలతోని కళ్ళబొల్లి కబురుతో కానీ మీరు కాలం వెలబెచ్చకుండా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అసహనంగా ఎమ్మెల్యేలు బాహటంగా ఏ రకంగా విమర్శలు గుప్పిస్తున్నారో ఆ దాటిని తట్టుకోలేక బీజేపీ మీద భుజాల మీద తుపాకులు పెట్టి కాలుస్తామంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అమాయకులుగా మోసపోవడానికి ఇవ్వాలనే టీచర్స్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో మరొకసారి ఒక చరిత్ర సృష్టించింది ఇవాళ బీజేపీ. ఇవాళ రికార్డు స్థాయిలో గెలుపు దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇవాళ మొదటి రౌండ్లోనే ఇవాళ 50% అబోవ్ ఓట్లు సాధించి గెలిచినటువంటి బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఇవాళ కొమ్మరయ్య గారు గెలిచారంటే ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఆ జిల్లాలో ఉన్నటువంటి టీచర్లకు, ఉపాధ్యాయులకు, మరి మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటర్లకు ధన్యవాదాలు చెప్తున్నాం. కార్యకర్తలు కూడా మోదీ ప్రభుత్వం యొక్క విధానాలు ఏ రకంగా తెలంగాణకు దోహదపడుతున్నాయో వివరించడంలో సఫలీకృతమైనారు. కాబట్టే చాలా స్పష్టంగా ఇవాళ మేధావులు స్పందించారు, ఉపాధ్యాయులు ఇవాళ తిరగబడ్డారు మీ ప్రభుత్వం మీద. మొదటిసారిగా బీజేపీ ఈ యొక్క ఉత్తర తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్యే గెలవడం ఇది ఒక చరిత్ర రికార్డు. మొత్తం ఇవాళ ఉత్తర తెలంగాణ బీజేపీ కంచుకోటగా మారింది. ఇది ఈ ఎన్నిక ఫలితము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి ఇది నాంది కాబోతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. బూటక వాగ్దానాలతో, హామీలతో బీజేపీ మీద చేసిన విష ప్రచారం, దుష్ప్రచారానికి ఇవాళ తెలంగాణ ప్రజలు తలొగ్గలేదని చెప్పి మొదటి విజయమే 3 ప్రాంతాల్లో పోటీ పెట్టి బీజేపీ విజయం సాధిస్తే అధికార పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవాళ పూర్తిగా బీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా 3 ప్రాంతాల్లో కూడా పోటీ పెట్టకుండా ఇవాళ అస్త్ర సన్యాసం చేసిన బీఆర్ఎస్ పార్టీ అయితే ఇది నాంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల కానివ్వండి, లేదా ఉద్యోగుల పదవి విరమణ చేసినటువంటి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో దగా చేసిన 2 ప్రభుత్వాలను నిలదీసేదానికి ప్రశ్నించే గొంతుకలుగా కొమ్మరయ్య గారు
ఏవేన్ రెడ్డి గారు కౌన్సిల్లో బాధ్యత నిర్వర్తిస్తారు. పూర్తిగా బీజేపీ వారికి అండగా ఉంటాం. ఏ రకంగా ఇవాళ రైతుల గోసతో మీరు చేసిన పాపాలకు ఇవాళ ఆ రెండు పార్టీలను కూడా ఈరోజు నల్గొండ ఆ ప్రాంతంలో ఓడించారో ఇప్పటికైనా కనువిప్పు కావాలి. అందుకని నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మాయమాటలు, కళ్ళబొల్లి కబుర్లు కాలం వెళ్ళపించకుండా పూర్తి స్థాయిలో సమీక్ష జరపండి. ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ యొక్క డిపిఆర్ సర్దిద్దండి. మరి పూర్తి సర్వే వెంటనే నిర్వహించి కేంద్రం ఇవాళ అన్ని రకాలుగా 7,000 చిలుకు కోట్లతో కేంద్రం సుముఖంగా ఉంది ప్రాజెక్ట్ చేపట్టడానికి. ఈ భూమి స్వాధీనంలో కూడా భూసేకరణ విషయంలో కూడా 50% పైగా ఇవాళ నిధులు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు మరి కేవలం ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ఈ త్రిబుల్ ఆర్ నెపంతో తమ ఆస్తులను కూడగట్టుకోవడానికి ఆనాడు ప్రయత్నం చేస్తే, రైతులు పొట్టగొట్టే ప్రయత్నం మీరు చేస్తే, ఇవాళ మీరు ఆస్తులు పెంచుకోవడానికి ఈ దక్షిణ మరి ఈ యొక్క భాగాన మీరు అలైన్మెంట్ 40 కిలోమీటర్లు పెంచి ఏ రకంగా ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు వంచిస్తున్నారో, ఇది రైతుల ప్రయోజనాలు కాపాడడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటామని, వారికి మరి న్యాయం జరిగే వరకు కూడా రాజకీయ పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ పెద్ద మనసుతో మోదీ గారి ప్రభుత్వం అన్ని విధాలు కూడా తెలంగాణకు కావాల్సినటువంటి ప్రాజెక్టుల నిధులను మన స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఏదో గొప్ప కోసం పోయి మరి మీరు గ్యారెంటీల గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే మోదీ గారి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మీరేదో మెమోరాండం ఇస్తూ ఉన్నారు పెండింగ్ ప్రాజెక్టులని. దానికి ధీటుగా మోదీ గారు, ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర పెండింగ్ వల్ల ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయానో ఆ చిట్టా విప్పితే నోరు మీద పట్టి మరి ముఖ్యమంత్రి గారు ముందు కేంద్రం ఉదారంగా ఉన్నాం, మీ సహకారం, మీ వాటా, మీ భూసేకరణ గురించి మీరు స్పష్టం చేయండి చెప్తే మరి ఇవాళ మూగబోయినటువంటి ఇవాళ చర్లపల్లి టెర్మినల్లో కూడా దానికి ఇంత బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ ఏర్పాటు చేస్తే కావలసిన భూమి కల్పించలేకపోయారు. ఎంఎంటీఎస్ విషయంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా ఇవాళ ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ తమ బాధ్యతగా, తమ వంతు కర్తవ్యంగా ఇవాళ కేంద్ర మంత్రులు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అన్ని విధాలుగా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉంటే నేను పదే నేను సవాల్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారితో. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం యూపీ ఉన్నది, బహుశా అప్పుడు కాంగ్రెస్ లేకపోయి ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. ఆ 10 సంవత్సరాల్లో ఎన్ని నిధులు, ఎన్ని ప్రాజెక్టులు, అటు రైల్వే, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఎన్ని తీసుకొచ్చారో ఈ 10 సంవత్సరాల్లో అంతకు రెట్టింపు నిధులు, ప్రాజెక్టులు మేము తీసుకొచ్చాం. నేను సవాల్ చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి వరంగల్లో మరి ఇవాళ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే మీరేదో దానికి ఒరగబెట్టినట్టుగా మీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండింది, కేంద్రంలో ఉండింది, చేయలేదు. ఇవాళ మేము చేస్తాం, దానికి ఏదో మేము చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వం ఇవాళ మోదీ గారిది కేంద్రంలో, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కేంద్రంలో ఉన్నది మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. కాబట్టి మీ హయాంలో మూతబడ్డటువంటి ఆ యొక్క ఎయిర్పోర్ట్ను తిరిగి వాళ్ళ పునఃప్రారంభిస్తున్నామంటే అది ఎయిర్పోర్టే కాదు, రామగుండం ఎరువుల కర్మాగారంతో మొదలు పెట్టుకుంటే అనేక మంది చాంతాడన్నట్టు చిట్టా ఉంది మా దగ్గర. ఇప్పటికైనా మాటలు కట్టబెట్టి ఇప్పుడు ఈ త్రిబుల్ ఆర్ మన చేతిలోకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా రేవంత్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే పూర్తి స్థాయి శాస్త్రీయంగా ఈ డిపిఆర్ను రీసర్వే చేసి వెంటనే కేంద్రానికి కూడా సమర్పించాలని, యుద్ధ ప్రాతిపదికన దీని సమీక్షను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.